హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భారతీ వరల్డ్ అఫీషియల్. మేము నెక్స్ట్ వచ్చేసి మంత్రాలయంకైతే చేరుకున్నామండి. మహానంది నుంచి మాకు మంత్రాలయంకైతే వయా కర్నూలు మీద వచ్చాము. 3.5 అవర్ అయితే పట్టింది. ఆల్మోస్ట్ 9కి అలా మేమైతే మంత్రాలయం అయితే చేరుకున్నాం. ఇంకా లేట్ అయిపోయిందని పక్కనే ఉన్న హోటల్‌కైతే మేము భోజనానికి వెళ్ళామండి. ఇదేనండి ఆహార్ హోటల్ అయితే చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుందండి అసలు. ఇక్కడ రూమ్స్ చూసాం కానీ మాకు రూమ్స్ అవైలబుల్ లేదన్నారని ఇంక మేము పక్కనే ఉన్న కాటేజ్‌లో అయితే తీసుకున్నాము. టెంపుల్‌కి వాకబుల్ డిస్టెన్సే ఉన్నదండి ఈ హోటల్స్ అంతా కూడా. మార్నింగ్ అయితే మేము 8కంతా దర్శనానికైతే బయలుదేరినామండి. నేను నైట్ అయితే వీడియో తీయలేకపోయినాను. ఇదేనండి మేమున్న కాటేజ్ అయితే నైట్ మేము స్టే చేసింది ఇక్కడే అనమాట. రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. కొత్త బిల్డింగే ఇది కూడా. నరహర తీర్థి నిలయం అనమాట ఇది. నేను నైట్ భోంచేసామన్నాం కదండీ! ఇది ఆహార్ అనే హోటల్ ఇదే. ఇక్కడ రూమ్స్ అయితే లేవన్నారని ఇంక మేము పక్కనే ఉన్న కాటేజ్‌లో అయితే తీసుకున్నాము. ఇది గుడికి చాలా వాకబుల్ డిస్టెన్సే అనమాట. నడుచుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా! ఈ ఆర్చ్ లోపలికి ఇట్లా వెళ్తేనే అండి మనకు మంత్రాలయం టెంపుల్ దారైతే కనిపిస్తుంది. ఇదేనండి మంత్రాలయం టెంపుల్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ 8కే ఇంతమంది జనాలు ఉన్నారు అంటే ఇంకా కొంచెం టైం గడిచే కొద్దిగా ఇంకెంత రష్ ఉంటారో ఒకసారి మాకైతే అదే అనిపించింది. అమ్మో! ఇంత ఎర్లీగా పోయినా కూడా ఇంతమంది జనాలు ఉండారా అనిపించింది అసలు. మంత్రాలయం టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6కే గుడి అయితే ఓపెన్ అయిపోతుందండి. 6 నుంచి మనకు దర్శనాలు అయితే స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉంటుంది. మళ్ళీ తిరిగి సాయంత్రం 4 నుంచి 9 వరకు అయితే దర్శనం అవైలబుల్ అనమాట. మనము ఆ టైంలో అయితే వెళ్ళొచ్చు అనమాట. ఈ రాఘవేంద్ర స్వామి మఠం అండి ఇక్కడ మనకు టికెట్స్ అవన్నీ ఎక్కడ దొరుకుతాయనేది మీరు టెన్షన్ పడనక్కర్లేదు. ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే లెఫ్ట్ సైడే మనకు టికెట్ కౌంటర్ బుకింగ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ లోపలికి వెళ్ళాము అంటే మనము అక్కడ షూస్ కావచ్చు, చెప్పుల్స్ ఏదైనా సరే అక్కడే పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. అక్కడ షూ స్టాండ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇంకా లోపలికి వెళ్ళామంటే మనం టికెట్స్ తీసుకునేదేనండి. మంత్రాలయంలో అయితే కంపల్సరీగా అండి క్యాషే క్యారీయింగ్ చేయండి. ఈ ఫోన్‌పే లాంటివి అయితే యాక్సెప్ట్ చేయడం లేదనమాట. ఎక్కడైనా సరే హోటల్స్ కావచ్చు, ఏడైనా సరే ఓన్లీ ఫర్ క్యాష్ అనే అంటున్నారు. ఇక్కడ టికెట్ కౌంటర్‌లో అండి 500 రూపీస్ ఉంది, 300 ఉంది. ఇది మామూలు దర్శనం కూడా ఉంది. మేమైతే 300 రూపీస్ టికెట్ తీసుకొని అయితే మేము దర్శనానికి వెళ్ళాము. మగవాళ్ళైతే కంపల్సరీగా పంచె కట్టుకోవాలి. షర్టు, బనీన్లు అయితే తీసేయమని చెప్తారనమాట. ఈ 300 రూపీస్ టికెట్టు, 500 రూపీస్ టికెట్టు అండ్ అలాగే సర్వదర్శనం అని చెప్పాను కదండి! వాటికి డిఫరెంట్ లైన్స్ అనేది ఉంటాయన్నమాట మనకి. ఈ 500 రూపీస్, 300 రూపీస్ అనేది కొంచెం దగ్గరగా పంపిస్తున్నారు. మామూలు దర్శనం అయితే కొంచెం అవతల నుంచి మనకు దేవుని అయితే చూపిస్తున్నారనమాట. మాకు మొత్తం కలిపి ఒక 20 మినిట్స్‌లో అయితే దర్శనం అయిపోయిందండి. ఇంక ఇక్కడ నుంచి అయితే నేను వీడియో అయితే తీయలేకపోయినాను నేను. 300, 500 అండి. మనం దర్శనం చేసుకున్నాక ఇదేనండి ఎగ్జిట్. మామూలు దర్శనం అయితే వెనకన చూపిస్తున్నాను చూడండి. అక్కడ నుంచి అయితే బయటకు వస్తారనమాట. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అండి వాహనాలన్నమాట. మనకు ఏదైనా ఉత్సవాలప్పుడు ఈ రాఘవేంద్ర స్వామిది అయితే మనకి ఇక్కడ కూర్చోబెట్టి అన్ని వాహనాలన్నీ గుడి చుట్టూ తిరుగుతాయంటను. చాలా బాగా అయితే ఉండదు అసలు చూడడానికైతే. ఇక్కడ కనిపిస్తున్నదేనండి రాఘవేంద్ర స్వామి గోపురం అనమాట ఇక్కడ. సో ఇక్కడ మేము అన్ని లైన్‌గా అన్నీ చూసుకుంటూ లోపలైతే గుడి లోపల చాలా ఉన్నాయి చూసేటివైతే. మంచి ప్రదేశం అయితే చాలా బాగుంది. ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ అంతేనండి. 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ మధ్యలో అయితే మాకు దర్శనం అయిపోయింది. ఇంక ఇక్కడ లోపలేనండి ఒక చిన్న షాపింగ్ అయితే చేసినాము. నేను మామూలుగా ఏదైనా టెంపుల్స్‌కి వెళ్ళానంటే కంపల్సరీగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకుంటానండి. ఆ గుడికి సంబంధించిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకెళ్ళి ఇంట్లో గుర్తుగా పెట్టుకుంటాను. అలాగే ఈ అగరబత్తులు ఉంటాయి కదా! ఆ ఊరికి సంబంధించిన టెంపుల్స్ దగ్గర కంపల్సరీ అయితే పర్చేస్ చేస్తానండి ఇట్లా నేను. గుడి బయటకొస్తానే నమూనా ఆలయాలనేసి చాలా అయితే లోపల ఉంటాయండి. మాడవీధుల్లోనే ఉంటాయన్నమాట. అన్ని దర్శనాలు చేసుకొని అయితే మేము తిరిగి బయటకొచ్చాము. పక్కనే కౌంటర్ నెంబర్ 10లో అయితే కంపల్సరీ 300 రూపీస్ ఆర్ 500 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకైతే ప్రసాదం ఇస్తారండి. కొబ్బరి బర్ఫీ అంటారు కదా! ఆ ప్రసాదంగా ఇచ్చారది. బాగుందండి. ఇంకా మేము అక్కడి నుంచి ఇంక బయటకొచ్చేసినాము. అక్కడే పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్‌కి అయితే వచ్చామండి. ఇంకా అక్కడ ఉడిపి హోటల్ అనమాట. చాలా బాగుంది టిఫిన్ అయితే. ఇక టిఫిన్ చేసుకొని అయితే మేము ఇంక కాటేజ్ దగ్గరికి వెళ్ళిపోయినాము. ఇంక కాటేజ్ దగ్గరికి వెళ్ళి ఇంక మేము రూమ్స్ అయితే చెక్అవుట్ చేసి ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకొని అయితే ఇంక మేము శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోయినామండి. ఈ వీడియో ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి.